సార్ మాది కడీప్లంక సార్, పంతం గణపతి అండి. కడీప్లంక 5వ వార్డు ఎంపీటీసీగా పోటీ చేశాను సార్. ఎస్సీపేట ఎక్కువ వార్డులో చేశాను సార్. ఎవరో రాకపోతే నేను ముందుకెళ్ళి 629 ఓట్లతో గెలిచాను సార్. నేను చాలా ఒత్తిడి తీసుకొచ్చారు సార్ అందరూ, కానీ చాలా ఒత్తిళ్ళు తట్టుకుని మా వెనకాల అలా దుర్గేష్ గారు ఉండబట్టి ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చాక చాలా స్పీడప్ అయిందండి, బాగా స్పీడప్ అయింది సార్. అమ్మమ్మ చాలా స్పీడప్ అయింది సార్. ఆయన కూడా చాలా మాకు అండ కింద ఉండి ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా మా వెనకాల ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా అలా గోకుని, మొన్న కూడా ఎలక్షన్ నగ్గాక 20 కుర్రోడి మీద దాడి జరిగితే అర్ధరాత్రి 1 గంటకు వచ్చి లేచి వచ్చారు సార్. అవును సార్. సార్ పొట్లంక సార్ ఎంపీటీసీ అండి. ఎంపీ గారు దత్తత గ్రామం నుంచి 1200 ఓట్లతో మెజార్టీతో గెలుపొందారండి. 1250 ఓట్లండి. అక్కడ కూడా ఎలా ఎలక్షన్ అయిపోయినామంటేనే చాలా ఒత్తిడి జరిగింది సార్. పోలీసులు ఎంపీ గారు ఆ ఊళ్ళో కూర్చుని మరీ చేయించారు సార్ దాడి. పేరు మార్గన్ భర్త గారు చాలా ఒత్తిడిగా ఉన్నారండి. వాళ్ళ కుర్రోళ్ళని కూడా అసలు ఎక్కడ తిరగనివ్వకుండా ఒక దండ వేయకుండా ఎవరింట్లో వాళ్ళు దాక్కునేలా చేశారు సార్. ఎంత ఉంటుందండి లంక? 18,000 ఉంటుందా? దీంట్లో ఎంత ఉంటుంది ఓటింగ్? 1200 మెజార్టీ వచ్చింది. 1200 మెజార్టీ. ఓ అదేనా ఇది? అందుకనే దీని మీద దాడి చేస్తా. ఇది వేరు అది వేరా? 2 ఇన్సిడెంట్స్. బయటికి రాకుండా చేస్తుంది ఇది. పోలీసులు వచ్చి బయటికి సంబరాలు చేసుకోకుండా చేస్తుంది. దొల్ల సార్ ఎంపీటీసీగా పోటీ చేసి గెలుపొందారు సార్. నమస్తే సార్, మా దామిడిపల్లి అని కడియం మండలం అండి. నేను 146 ఓట్ల మెజార్టీతో తగ్గానండి. ఎస్ఐ కాలనీ పోటీ దామిరెడ్డిపల్లి ఎస్ఐ కాలనీ అండి. పల్లి అండి, దామిరెడ్డిపల్లి సార్. 146 ఓట్ల మెజార్టీతో తగ్గానండి. కళ్యాణ్ విశాలచ్చి గారు పోటీ చేశారండి. 1230 ఓట్లు సార్. సార్ నాగిరెడ్డి శివన్న అబ్బాయిని కొట్టారు సార్. కామిరెడ్డి సతీష్ గారిని కొట్టారు. వాళ్ళిద్దరున్నాయి కూడా కామిరెడ్డి సతీష్ గారిని అయితే ఇంట్లోంచి లాక్కొచ్చి కొట్టారు సార్. నాగిరెడ్డి శివ అండి ఇంకొక అబ్బాయి వెళ్తుంటే బండి మీద ఆఫ్ చేసి దండం పెట్టిన కాళ్ళు పెట్టుకున్నాడు, దండం పెట్టాడు, ఆఫ్ చేశారు సార్. 11 ఓట్లతో మెజార్టీ గెలిచాను సార్. పోల్ అయిందండి 2400 అండి. 11 ఓట్ల మెజార్టీ అండి.